ఇక్కడ కూర్చున్నారు కదా, వీళ్ళలో మీరు ఎవరికైనా ఏవైనా చెప్పాలని అనుకుంటున్నారా? అంటే ఇక్కడున్న వాళ్ళలో ఇంకెవరికైనా మీరు సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారా? నాకేమనిపిస్తోందంటే ఇక్కడ బ్లిప్ ఉన్నారు కదా, లాస్ట్ టైం ఎపిసోడ్లో బ్లిప్కి నేను సర్టెన్ కండిషన్స్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని చెప్పాను. మీకు నేను 50 lakhs ఆఫర్ ఇచ్చాను అనుకుంటున్నాను. వాళ్ళకి నేను పెట్టిన కండిషన్ ఏమిటంటే, నేను ఇంకోసారి మీతో మాట్లాడినప్పుడు మీరు రెవెన్యూతో పాటు అదర్ సోర్సెస్ యాడ్ చేయడం కుదురుతుందా అని అడిగాను. నేను చాలా సంతోషంగానే చెబుతున్నాను. నాకు తెలిసి మా మధ్య 3-4 ఇంటరాక్షన్స్ జరిగాయి. అందువల్ల ఈ బ్లిప్ టీమ్ ఏమేం చేంజెస్ చేశారో చెప్పారు అంటే అది చాలా బాగుంటుంది అనుకుంటున్నా. సందేశ్ సార్ని దాదాపు 3 సార్లు కలిసే అవకాశం మాకు దక్కింది. సార్తో మేము చాలా సార్లు డిస్కస్ చేశాం. అందరికీ ఈ ఛానల్ ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నాం. మేమింకా చాలా రెవెన్యూ స్ట్రీమ్స్ని ఓపెన్ చేశాం. వాటిల్లో కార్ వాష్, కార్ సర్వీసింగ్ కోసం పిక్ అండ్ డ్రాప్, కార్ డీటైలింగ్ సర్వీసింగ్, ఇన్ఫాక్ట్ ఆక్సిలరీ సర్వీసింగ్, వీటిలో కార్ యొక్క డెకార్స్, ఇంకా కార్ లోపల ఉన్నటువంటి ఫ్రెషనర్స్, వాటిని మేము తయారు చేస్తున్నాం. బట్ వితౌట్ అవర్ ఓన్ కన్స్ట్రక్షన్, వితౌట్ అవర్ ఓనింగ్ ఆఫ్ ద సర్వీస్. దీనికోసం మాకు పార్ట్నర్ గా ఉన్నది మార్కెట్ లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లేయర్సే. దీని ద్వారా కస్టమర్స్ ని మేము వాళ్ళకి కనెక్ట్ చేస్తున్నాం. మీ కరెంట్ వాల్యుయేషన్ లో నేను 50 lakhs సాఫ్ట్ కమిట్మెంట్ అని చెప్పాను. అది హార్డ్ కమిట్మెంట్ అని నేను రీకన్ఫర్మ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సందేశ్ గారు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. నైస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఫౌండర్స్ అందరూ కూర్చున్నారు కదా, మీరందరూ సర్ప్రైజ్ అయ్యారు కదా. మీలాగే యాక్చువల్లీ మేము కూడా సర్ప్రైజ్ అయ్యాం, ఎందుకంటే మాకు కూడా ఇలా జరుగుతుందని తెలియదు. మేబీ ఇలాంటి సర్ప్రైజ్ అయ్యి మీతో కూడా అవ్వచ్చేమో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. టైటన్స్, ఢిల్లీ నుంచి 2 ఐడియా బాసులు వచ్చారు, నిఖిల్ ఇంకా సిద్ధార్థ్. వాళ్ళకు ఫిట్నెస్ యాప్ తీసుకొచ్చారు. చాలా మంచి యాప్ అది. మన టైటన్స్కి కూడా అది నచ్చింది. కానీ ఏమైందో తెలియదు, కానీ బిజినెస్లో మాత్రం డీల్ సెట్ అవ్వలేదు. అసలు ఏం జరిగిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక వాళ్ళని రమ్మని చేద్దామా? నిఖిల్ అండ్ సిద్ధార్థ్ వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు ఐడియా బాజ్. థ్యాంక్ యూ. ఈరోజు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగున్నాం, కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మిగతా ఐడియా బాజ్ అంటే మిగతా ఫౌండర్స్ ఉన్నారు కదా, వాళ్ళు లాస్ట్ టైం మీ పిచ్ని చూడలేకపోయారు. సో ఇప్పుడు వాళ్ళకి లాస్ట్ టైం అసలు ఏం జరిగిందో చెప్దాం. మేము అరీనా యాప్ ని లాంచ్ చేసాం. ప్రతిరోజు వర్కౌట్ లేదా యోగా చేసి మీ గోల్స్ ని అచీవ్ చేసి అరీనా పాయింట్స్ ని గెలుచుకోవచ్చు. ఆ తర్వాత ఆ పాయింట్స్ ని రివార్డ్స్ కి కన్వర్ట్ చేయాలి. మా ఫోకస్ కన్స్యూమర్ ఫేసింగ్ B2C లో కాదు. మేము ఫోకస్ చేసే 2 సెగ్మెంట్స్ ఇన్సూరెన్స్ ఇంకా ఫిజియోథెరపీ. B2C కన్సిడర్డ్ ప్రోడక్ట్ ని మన దేశంలో చేయలేము. యా కరెక్ట్. దే హావ్ టు గో B2B2C. 6 లక్షల నుంచి 6 కోట్ల ఈ ప్రయాణంలో మీ షూస్ అరిగిపోతాయి. మీరు ముందు ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి, ఆ తర్వాత సెకండ్ ప్రాబ్లమ్ ని పిక్ చేయండి. అది కూడా ఫస్ట్ ప్రాబ్లమ్ తో రిలేటెడ్ గా ఉండాలి. అందులో మీకు ఎక్స్పర్టీస్ ఉండాలి. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ టైం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారా? ఐ థింక్ మేము జడ్జెస్ నుండి చాలా నేర్చుకున్నాం. కానీ అంతకుముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. లైఫ్లో ప్రతి ఒక్కరికి 2వ ఛాన్స్ దొరకదు. మాకు దొరికింది. సో ఈ ఐడియా బాస్ స్టేజ్కి ఇంకా మీకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. విత్ ఆల్ దీస్ ఫీడ్బ్యాక్ మేము ప్రైమ్ బోర్డ్కి వెళ్ళాం. ఈరోజు మేము ఒక కొత్త స్ట్రాంగర్ సొల్యూషన్ని మీకు ప్రెజెంట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మా కోర్ ప్రాబ్లం ఏంటంటే, మేము ఈ జర్నీ ప్రారంభించింది ఇండియాలో ఉన్న వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి. హెల్త్ సెగ్మెంట్లో ఉన్నాం. మన ఈ లైఫ్ స్టైల్ వల్ల కోట్ల మంది ప్రజలు ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యంగా ఒక సెగ్మెంట్ ఉంది, 20 కోట్ల మంది మస్కిలో స్కెలిటల్ ప్రాబ్లం వల్ల బాధపడుతున్నారు. బ్యాక్ పెయిన్ ఇంకా నీ పెయిన్ తో బాధపడుతున్నారు. ఇలాంటి పేషెంట్స్ ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళని ఫిజియోథెరపిస్ట్ ఇంజురీ లేదా క్రానిక్ పెయిన్ నుంచి రికవరీ వరకు తీసుకువెళ్తున్నారు. కానీ అక్కడ వాళ్ళు పేషెంట్ ని వదిలేస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళని రికవర్ చేయలేకపోతున్నారు. అరీనా ద్వారా మీరు ఇంట్లో ఉండే ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఎక్కడి నుంచి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎంతసేపు చెయ్యాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎంతసేపు చేస్తున్నారు ఏంటని ఫిజియోథెరపిస్ట్ కి తెలియదు. అలాగే పేషెంట్ దగ్గర హ్యాండ్ హోల్డింగ్ కూడా లేదు. సో మేము డెవలప్ చేసిన ప్లాట్ఫామ్, ఆ టెక్నాలజీని మేము షోకేస్ చేసాం. దాన్ని ఉపయోగించి ఈ స్టేజ్ కి ఒక కొత్త సొల్యూషన్ తీసుకొచ్చాం. అది మేము ఈ రోజు రివీల్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు తీసుకొచ్చిన సొల్యూషన్కి వీడియో ఏదైనా ఉంటే చూపిస్తారా? యా ఓకే, ఖచ్చితంగా. షో.
సో ఒక పేషెంట్ ఫిజియోథెరపిస్ట్ దగ్గర వెళ్ళేటప్పుడు ఫిజియోథెరపీ డాష్ బోర్డ్ నుంచి వాళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుంది. దీని ద్వారా ఒక ఫిజియోథెరపిస్ట్ ఈజీగా వాళ్ళ పోర్టల్లో పేషెంట్ ని యాడ్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ వెరీ ఫ్యూ ఇన్ఫర్మేషన్. ఇంకా వాళ్ళు ఏ కండిషన్ కోసం మీ దగ్గరకు వచ్చారని కూడా ఇక్కడ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటో వేసిన తర్వాత ఈజీగా పేషెంట్ పోర్టల్లో యాడ్ అయిపోతారు. అలా యాడ్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక కస్టమైజ్ కేర్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్కి ఫిజియోథెరపిస్ట్ వాళ్ళ కోసం ఒక కొత్త ప్లాన్ క్రియేట్ చేస్తారు. ఎలా అంటే వాళ్ళు ఏ ఫేస్లో ఉన్నారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఎన్నాళ్ళు వర్కౌట్ చేయాలని కూడా ఇందులో ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మా ఏఐ మెషర్డ్ వర్కౌట్ లైబ్రరీ కూడా ఉంది. ఇందులో ఏఐ వర్కౌట్ వాళ్ళకి సూట్ అవుతుందని కూడా ఇందులో ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత ఒకటి కొత్త ప్లాన్ క్రియేట్ చేస్తుంది, లేదా మా ప్రీ క్లినికలీ వ్యాలిడేటెడ్ ప్లాన్స్ నుంచి ఏదో ఒక ప్లాన్ ని అసైన్ చేసుకోవచ్చు. ప్లాన్ అసైన్ అయిన తర్వాత యూసర్ ఈ యాప్ ని డౌన్లోడ్ చేశారంటే హోమ్ స్క్రీన్ లో యూసర్ కి వెంటనే ఒక పాపప్ వస్తుంది. అందులో మీకు ఒక ప్లాన్ అసైన్ అయ్యిందని తెలుస్తుంది. ఆ ప్లాన్ డీటెయిల్ మొత్తం యూసర్ వాళ్ళ స్క్రీన్ లో చూసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళు ఇక్కడ నుండే వాళ్ళ ప్లాన్ లో ఉన్న యాక్టివేషన్ ని ఇంకా వర్కౌట్స్ ని స్టార్ట్ చేయొచ్చు. ఏ సహాయంతో మీరు ఎలా వర్కౌట్ చేస్తున్నారో ఇది మెషర్ చేస్తుంది. ఇంకా మీరు ఎలా వర్కౌట్ చేయాలని కూడా ఇది మీకు గైడ్ చేస్తుంది. అంతేకాకుండా మీరు సరిగ్గానే చేశారా లేదా అని కూడా మీకు ఇది చెప్తుంది. మేము కొత్త ఫీచర్ ని కూడా డెవలప్ చేసాం, దాని పేరు పోస్చర్ అనాలిసిస్. ఇది ఫిజియోథెరపిస్ట్ కి ఇంకా పేషెంట్ కి హెల్ప్ చేస్తుంది. ఇది మిమ్మల్ని 360 డిగ్రీ బాడీని అనలైజ్ చేస్తుంది. దాన్ని బట్టి మీ సిమెట్రీ ఇంకా మీ బాడీ యాంగిల్ ని క్యాల్కులేట్ చేస్తుంది. ఇది క్లినికల్ రేంజ్ లో ఉందని చెక్ చేస్తుంది. ఆ తర్వాత డీటెయిల్డ్ రిపోర్ట్ ఇస్తుంది. ఆ తర్వాత ఇది రియల్ టైంలో ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి చేరుకుంటుంది. ఇంకా దీన్ని బేసిస్ గా పెట్టుకుని ఫిజియోథెరపిస్ట్ డిసిషన్ తీసుకుంటారు. నిఖిల్, సిద్ధార్థ్, ముందు ఇంకొకసారి ఈ స్టేజ్ కి మీరు వచ్చినందుకు వెల్కమ్ చెప్పాలనుకుంటున్నా. Thank you. దీన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. చాలా తక్కువ టైంలో మా ఫీడ్బ్యాక్ ని తీసుకుని అందులో ఇంత త్వరగా మీరు మొత్తం టర్న్ అరౌండ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ముందు అందుకు నేను మిమ్మల్ని పొగిడి తీరాలి. ట్రూలీ కమెండబుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వైట్ లేబులా లేదు హరినో అనేది ఒక బ్రాండా? యాక్చువల్లీ మీ ఫీడ్బ్యాక్ ని మేము చాలా సీరియస్ గా తీసుకున్నాం. అంతేకాకుండా ఇది ఒక వైట్ లేబుల్ సొల్యూషన్ గా క్రియేట్ చేయకూడదని మేము నిర్ణయించుకున్నాం. మాకు మా బ్రాండ్ విజిబిలిటీ చాలా ముఖ్యం. అందుకే దట్ ఈస్ వై ఇది B2B B2C లాంచ్ చేయబోతున్నాం. ఇక్కడ మేము బిజినెస్ ఇంకా ఫిజియోథెరపిస్ట్ తో పాటు కాంట్రాక్ట్ పెట్టుకుంటాం. బిజినెస్ మా ప్రోడక్ట్ ని కస్టమర్ కి రికమెండ్ చేస్తుంది. ఇంకా కస్టమర్స్ వాళ్ళ వెల్నెస్ కోసం మా యాప్ ని యూజ్ చేస్తారు. కస్టమర్ ఫిజియోథెరపిస్ట్ కి పే చేస్తారు. మేము ఫిజియోథెరపిస్ట్ తో పాటు ఒక రెవెన్యూ షేరింగ్ మోడల్లో ఉంటాం. సో దీని ద్వారా మాకు రెవెన్యూ వస్తుంది. ఇంకా ఇన్సూరెన్స్ పాలసీకి వస్తే మేము దాని గురించి కూడా ఆలోచించాం. మా బ్రాండ్ ఐడెంటిటీని ఎలా మెయింటైన్ చేయాలని కూడా ఆలోచించాం. అలాగే మాతో ఇంటగ్రేట్ చేయాలనుకునే పెద్ద పెద్ద బ్రాండ్స్ తో పాటు కూడా మేము మాట్లాడాం. అలాగే వాళ్ళతో మేము ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్ గా చెప్పాం. అలాగే వి విల్ షో అవర్ బ్రాండింగ్ యాజ్ అరేనో. Co-branding is not also good enough. Yes, ma'am. Branding, it should be solo branding. Physiotherapy will be completely solo branding, both for the physiotherapist and for the patients. సో నిఖిల్ అండ్ సిద్ధార్థ్, ఇక్కడ మన ప్రొఫెసర్ ఉన్నారు. ఆవిడ మిమ్మల్ని ఏదో అడగాలంటున్నారు. ఒకవేళ ఫిజియోథెరపిస్ట్ నాకు ఇలాగే చేయాలని చెప్పారంటే, ఇంకా ఆ కన్సిస్టెన్సీ నేను చేయాల్సి వస్తే, ఇంకా మీ యాప్ నేను చేసేది కరెక్టేనని చెప్తే, మళ్ళీ నేను ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఎక్సర్సైజ్ చేయడం ఒక పార్ట్, దాన్ని HEP అని చెప్తాం, హోమ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామింగ్. అది అందరు ఫిజియోథెరపిస్టులు చెప్తూ ఉంటారు. వాళ్ళ ట్రీట్మెంట్ మొత్తం ఫేసెస్ లో ఉంటుంది. ప్రారంభంలో 2 నుంచి 4 వారాలు రెగ్యులర్ గా రావాల్సి ఉంటుంది. తర్వాత ఎక్సర్సైజ్ ప్రారంభిస్తారు. ఆ సమయంలో ఎక్సర్సైజ్ వాళ్ళని చాలా మెల్లగా చేయమని చెప్తారు. ఆ తర్వాత మీ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉందో వాళ్ళు చెక్ చేసి చూస్తారు. ఒకవేళ మీ ఆర్మ్ ఇంత దూరం వెళ్తుంది అనుకోండి, నొప్పి ఉంటే ఫిజికల్ గానే చెక్ చేయగలరు. అప్పుడు ఎక్సర్సైజులు చేంజ్ అవుతాయి. సో అప్పుడు ఎక్సర్సైజ్ యాంగిల్ ఇంతవరకు వెళ్ళొచ్చు. నొప్పి నయమైన తర్వాత మళ్ళీ రొటీన్ చెక్కు వెళ్ళొచ్చు. ఆ తర్వాత అదే రొటీన్ మీరు ప్లాట్ఫామ్ లో చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పేషెంట్ ఎక్కువ మూవ్మెంట్ తో ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో కంటిన్యూస్ బ్యాక్ అండ్ ఫోర్త్ కి యూసెస్ ఇదే. నిఖిల్ అండ్ సిద్ధార్థ్, సో ఇప్పుడు మీ ఆస్క్ ఏంటో ఒకసారి టైటన్స్ కి చెప్పండి. సో మా ఆస్క్ ఏంటంటే 1 CR ఫర్ 4.5% ఈక్విటీ, అంటే 20 CR ప్రీమరీ వాల్యుయేషన్. సో టైటన్స్ చెప్పండి. ఆల్రెడీ నేను ఫిజికా ఫిట్ లో ఇన్వెస్ట్ చేశాను.
అది Okay. స్కేల్ అవ్వడం కూడా నేను చూశాను. ఇట్స్ ఫినామినల్. ఆల్రెడీ నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను కాబట్టి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను చేయలేను. ఎస్పెషల్లీ మీరు ఫిజియోథెరపీ అనే డొమైన్ ని చూస్ చేసుకున్నారు. బట్ విత్ ద స్లీప్ కంపెనీ బోత్ ఫర్ ద ఎంప్లాయీస్ అండ్ బోత్ ఫర్ ఆర్థోపెడిక్ నీడ్స్ వీ హ్యావ్ అ స్ట్రాంగ్ నెట్వర్క్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ యాజ్ వెల్. Great. నేను ఆ డొమైన్ లో ఖచ్చితంగా మీతో పార్ట్నర్షిప్ చేయాలని కోరుకుంటున్నాను. ఇందులో మీకు ఏ సహాయం కావాలన్నా ఐ విల్ బి హ్యాపీ టు మెంటర్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో సో మచ్. మచ్. ఈ రోజు నేను మీకు ఇన్వెస్ట్ చేయలేను. ఓకే, మాకు ఇలాంటి చిన్న రౌండ్స్ అంటే ఇష్టం ఉండదు. సరేనా? సో మీరు ఇంకా పెద్ద రౌండ్ తో వచ్చి 100 కోట్లు రౌండ్ చేసేటప్పుడే 100 సందేశ్ గారు కోట్లు రౌండ్ అయినప్పుడు నా దగ్గరికి రండి, ఇన్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయలేను. ఓకే, ఇప్పుడు మీరు టీవీలో చేసిన ప్రెజెంటేషన్ చూసిన తర్వాత ఒక ఎజిలిటీతో మీ ప్రోడక్ట్ లో ఒక పెద్ద మార్పుని తెచ్చారు. ప్రోడక్ట్ లో ఒక కొత్త వర్షన్ తెచ్చారు. దీన్ని మేము డిజైన్ థింకింగ్ లో ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అంటాం. మీరిద్దరైతే దాన్ని చాలా ఎక్సలెంట్ గా మాకు ప్రెజెంట్ చేశారు. నేను మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని అనుకుంటాను. ఇంతకు ముందు మీరు చెప్పిన వాల్యుయేషన్ 14 కోట్లు. నేను అదే పాత వాల్యుయేషన్ లో 40 లక్షలు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారు? నేను ఒక కౌంటర్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే మనం 18 కోట్ల వాల్యుయేషన్లో కన్సిడర్ చేద్దామా? నేను మీకు ఇచ్చిన 14 కోట్లు వాల్యుయేషన్ అది కరెంట్ టర్న్ ఓవర్ ని బేస్ చేసి చూసినప్పుడు కాస్త ఎక్కువగానే ఉంది. ఒకవేళ మీరు కొద్ది నెలల లోపల టర్న్ ఓవర్ ని టర్న్ అరౌండ్ చేసి మళ్ళీ నా దగ్గరికి వచ్చారంటే వీకెండ్. కానీ ఈ రోజు మా దగ్గర ఉన్న ఈ లెక్కలో ఈ వాల్యుయేషన్ కూడా చాలా మంచి వాల్యుయేషన్. ఇద్దరు తరపులో ఒక ఇన్వెస్టర్ గా ఇది ఒక మంచి వాల్యుయేషన్ బికాస్ ఇట్స్ డిమాండ్ ఇస్ గోయింగ్ టు బి ఎక్స్పోనెన్షియల్. రిహాబిలిటేషన్ ఇస్ గోన్ బి హ్యూజ్. సో ఇది మీరు యాక్సెప్ట్ చేసుకోవాలని నా తరపు నుంచి నేను పెట్టే రిక్వెస్ట్. మేము హ్యాండ్ షేక్ చేయడానికి రెడీగా ఉన్నాం. వెరీ గుడ్, రండి వచ్చి షేక్ అండి. వెరీ గుడ్. యా